ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4%. 4% ఇచ్చాడంటే అర్థం ఏంటి, మనకి పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చినట్టు అర్థం. పర్సంటేజ్ ఎర్రర్ అంటే నథింగ్ బట్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 అనుకున్నాం కదా, అది పర్సంటేజ్ ఎర్రర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఆ ఫార్ములాస్ అవి మనం యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇఫ్ ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 4%, దెన్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అడుగుతున్నాడు. అంటే స్క్వేర్ అంటే సైడ్లో 4% ఇంక్రీజ్ వస్తే ఏరియాలో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత, అది క్వశ్చన్ అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? సొల్యూషన్లో లెట్ ఎక్స్ బి ది సైడ్ ఆఫ్ ది స్క్వేర్, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అయితే 4% ఏమి ఇచ్చాడు మనకి, పర్సంటేజ్ ఎర్రర్ అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చాడు ఇన్ సైడ్. కాబట్టి గివెన్ మనకి ఏమి ఇచ్చినట్టాడు, గివెన్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 4% కాబట్టి 4, ఇది 4. ఇప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎంత, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా చెప్పాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్కి ఏ ఇంటూ ఏ స్క్వేరే కదా, అక్కడ సైడ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. అర్థమైందా? టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి తమ్ముడు. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, ఇది లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ స్క్వేర్. అర్థమవుతుందా? జాగ్రత్తగా గమనించాలి. సమ్ ఏరియాలో చేంజ్ అడిగాడు, సైడ్లో చేంజ్ ఇచ్చాడు, సైడ్లో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చాడు, అయితే ఏరియాలో పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతాడు. అర్థమవుతుందా? ఇది లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పవర్ ముందుకు వచ్చేది ఇదంతా 2 లాగ్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇది లాగ్ ఏ అంటే 1/a అంటే డెల్టా ఏ బై ఏ అవుతుంది. ఇది డెల్టా ఏ బై ఏ. డిఎక్స్ బై అంటే నథింగ్ బట్ ఏంటంటే 1/a ఇంటూ డిఏ బై డిఎక్స్ని మనం ఏదైనా డెల్టా ఏ అని రాయొచ్చు. అర్థమైందా? ఇదొకటి గమనించండి. డెల్టా ఏ బై ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ కాబట్టి దీనికి డెల్టా ఎక్స్ బై ఎక్స్, డెల్టా ఎక్స్ బై ఎక్స్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సైడ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీన్ని 100తో మల్టిప్లై చేసామనుకోండి, 100/a డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 100తో మల్టిప్లై చేయండి, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100తో మల్టిప్లై. దీని వాల్యూ మనకి ఎంత తెలుసు, మనకు 4 అంటే 2 ఇంటూ 4, ఇది నథింగ్ బట్ అంటే 2 4 జర్ 8. ఇది డెల్టా ఏ బై ఏ, ఇది డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. ఇది డెల్టా ఏ బై ఏ ఇంటూ 100, ఇది నథింగ్ పెట్టింది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. ఇదే మనకేంటి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. అర్థమైందా? పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 8. అర్థమైందా? ఇది ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది 10th క్వశ్చన్. అలాగే నెక్స్ట్కి వచ్చేసి 11th క్వశ్చను. 11th క్వశ్చన్ ఏంటి, if the radius of a square is increased from 7 cm to 7.02, if radius of a sphere is increased from 7 centimeters to 7.02 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేస్తే
then find the approximate increase in volume of the sphere, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్లో మనకి ఎంత ఇంక్రీజ్ వస్తుంది. రేడియస్ ఆఫ్ ది స్పియర్లో ఇంక్రీజ్ ఇచ్చాడు, రేడియస్లో ఇంక్రీజ్ ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ టు 7.0 సెంటీమీటర్స్. లెట్ సొల్యూషన్లో లెట్ ఆర్ బి ది రేడియస్ ఆఫ్ ది స్పియర్ అండ్ వి బి ది వాల్యూమ్. లెట్ స్మాల్ ఆర్ బి ది radius of sphere and capital V be the volume of the sphere, okay na. Given radius of the sphere em ichadu, గివెన్ రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు 7 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అర్థమైందా. అండ్ చేంజ్ ఎంత వచ్చింది మనకి డెల్టా ఆర్, చేంజ్ అంటే నథింగ్ బట్ అంటే డెల్టా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7.02కి చేంజ్ అయింది కాబట్టి 0.02, ఇది 0.02. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ మనకి ఫార్ములా ఏంటి 4/3 πr క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్కి మనకు ఫార్ములా తెలుసు కదా, వాల్యూమ్ ఆఫ్ ది sphere, volume of the sphere V is equal to anta 4/3 πr cube. The change in volume is, change in volume అవుతుంది delta V is equal to దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి d/dx ఆఫ్ 4/3 πr క్యూబ్, అంతే కదా. ఓకేనా. ఇప్పుడు డెల్టా V ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, డెల్టా V ఈజ్ ఈక్వల్ టు 4/3 పై కూడా కాన్స్టెంట్ కాబట్టి ఆర్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎంత 3r² ఇంటూ పై, 3 క్యాన్సిల్, ఇదేమవుతుంది 4 πr². ఇదేంటిది చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ డెల్టా ఆర్ ఒకటి వస్తుంది, ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఆర్ కూడా డెల్టా ఆర్ కూడా వస్తుంది ఇక్కడ డెల్టా ఆర్, అది ఉందా. ఇప్పుడు ఇది 4π ఇంటూ 7² ఇంటూ డెల్టా ఆర్ ఎంత 0.02, 4π ఇంటూ 49 ఇంటూ 0.02. ఇది ఎంత అవుతుంది 4 ఇంటూ 22/7 ఇంటూ 49 ఇంటూ 0.02. దీని ఆన్సర్ ఎంత అంటే 12.32 సెంటీమీటర్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. కాలిక్యులేట్ చేయండి, కాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది 11th క్వశ్చన్. 12th క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు f of x ఈజ్ ఈక్వల్ టు kx to the power of m n, kx to the power of n. Show that the approximate relative error, show that the approximate relative
error, approximate relative error in y is n times the relative error in x, where n and k are constants, where n and k are constants. If y is equal to f of x is equal to k into x to the power of n, then show that the approximate relative error in y is n times the relative error in x. అంటే అది ఏంటంటే రిలేటివ్ ఎర్రర్ అంటే డెల్టా వై బై వై ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏం ప్రూవ్ చేయాలి మనం, డెల్టా వై బై వై ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ డెల్టా ఎక్స్ బై ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి. అర్థమైందా? గివెన్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడు ఇప్పుడు చేద్దాం. సొల్యూషన్లో గివెన్ y ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n ఇచ్చాడు. అర్థమైనా? ఇందాకట్లాగా టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, లాగ్ y ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ లాగ్ k ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n. అర్థమైందా? ఇది లాగ్ y, లాగ్ a ఇంటూ b ఫామ్లో ఉంది. ఇది లాగ్ a ఇంటూ b ఫామ్ ఏంటి, లాగ్ a ప్లస్ లాగ్ b ఫామ్, లాగ్ ప్రాపర్టీస్ అవి. సో లాగ్ k ప్లస్ లాగ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n. ఇది నథింగ్ బట్ ఏంటి, లాగ్ k ప్లస్ n లాగ్ x. లాగ్ ప్రాపర్టీ అయితే n ముందుకు వచ్చేస్తుంది కదా, ఇది లాగ్ y. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x అయితే డెల్టా y బై y అవుతుంది. ఇది డెల్టా y బై y ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది, లాగ్ k ఎంత, లాగ్ అంటే k అంటే కాన్స్టెంట్ కాబట్టి లాగ్ k 0 అయిపోతుంది. ఇది 0 ప్లస్ n, దీన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చే డెల్టా ఎక్స్ బై ఎక్స్. 0 అంటే ఇది ఎంత అవుతుంది, n ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్, ఇది డెల్టా వై బై వై. రిలేటివ్ ఎర్రర్ ఇన్ y ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ ఎర్రర్ ఇన్ y ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ ఆఫ్ రిలేటివ్ ఎర్రర్ ఇన్ x వచ్చింది. కాబట్టి ఇది హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం షో దట్ చూపించమన్నాడు, చూపించాం. ఓకేనా?